హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమధు కిచెన్. ఈరోజు ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ కొబ్బరి ఉండలు, కోకోనట్ లడ్డూస్ ఎలా చేయాలో చూద్దాము. క్విక్ అండ్ ఈజీగా జస్ట్ 10 minutesలో ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. అండ్ అలానే చాలా స్మూత్గా ఉంటాయి. 15 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ కొబ్బరి ఉండలు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం కొబ్బరికాయని నేను ఇలా నైఫ్ తోటి ముక్కలుగా కట్ చేస్తున్నాను. స్క్రేపర్ ఉంటే స్క్రేపర్తో కూడా తురుముకోవచ్చు. సో ఇదొక ఈజీ వే అనమాట. సో ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకుంటే మనకి ఫైన్గా కొబ్బరి తురుము రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఫ్రై ప్యాన్లో 1 teaspoon నెయ్యి వేసుకుని తురిమిన కొబ్బరిని యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1 whole కోకోనట్ తీసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు లైట్గా కలర్ వచ్చేంత వరకు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మెయింటైన్ చేయాలి హీట్ని. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ప్యారలల్గా మనము జాగరీ సిరప్ బెల్లంతో పాకం రెడీ చేద్దాము. సో ఎంతైతే కొబ్బరి తురుము తీసుకున్నామో అందులో సగం బెల్లం తురుము తీసుకోవాలి. తురిమిన బెల్లం ఇంకొక కడాయిలో వేసుకుని జస్ట్ ఒక 1/2 కప్పు లేదా 1/2 కప్ వాటర్ వేసి 1 string కన్సిస్టెన్సీ, ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఈ బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ లో టు మీడియం ఫ్లేమ్లోనే కొబ్బరి తురుముని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను బెల్లం పాకంలో. సో ఇంకొక 2 minutes బాయిల్ అవుతే మనం తక్కువ వాటర్ వేసాం కదా, సో త్వరగానే 1 string కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో ఇలా ప్యారలల్గా చేయడం వల్ల తక్కువ టైంలో జస్ట్ 10 minutesలోనే ఈ కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయండి. సో బెల్లం పాకం మనకి ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో జస్ట్ ఒక తీగ పాకం వస్తుంది అంటే మనం ఫ్లేమ్ స్టాప్ చేసేయచ్చు. ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకొక 1 minute ఉంచి నేను బెల్లం పాకాన్ని స్టాప్ చేసేస్తాను. సో కొబ్బరి కూడా మనకి 10 minutesలో లైట్గా కొంచెం కలర్ వచ్చి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఈ బెల్లం పాకం యాడ్ చేసేద్దాము. సో ఈ జాగరీ సిరప్ వేసిన వెంటనే మిక్స్ చేసుకుని ఇప్పుడు మొత్తం అంతా కలిసేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ ఉంచుకోండి. వన్స్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ ఒక 5 minutes కంటిన్యూగా మిక్స్ చేసుకుంటే ఈ కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయి. సో జస్ట్ 3 to 5 minutesలోనే రెడీ అయిపోతుంది. ఇది ఎగ్జాక్ట్గా మనకి మిక్స్చర్, కోకోనట్ లడ్డు మిక్స్చర్ రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే, మీరు కొంచెం ఈ మిక్స్చర్ని చేతిలోకి తీసుకుని చెక్ చేసినప్పుడు స్టిక్కీగా అనిపించాలి. పాకం మీకు జిగురుగా స్టిక్కీగా అనిపిస్తుంది, కొంచెం థిక్గా ఇలా చూసారు కదా, స్టిక్కీగా అనిపిస్తుంది అంటే ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్లేమ్ స్టాప్ చేసేసి స్టవ్ స్టాప్ చేసి, కావాలి అంటే ఇది ఆప్షనల్, చాప్ చేసుకున్న ఎనీ డ్రై నట్స్ వేసుకోవచ్చు. సో ఇది ఆప్షనల్. ట్రెడిషనల్గా అయితే డ్రై నట్స్ కూడా యాడ్ చేయరు. సో కొంచెం వామ్ అయిపోయింది అంటే మీరు కొబ్బరి ఉండలు రెడీ చేసేసుకోవచ్చు. ఇలా లడ్డు లాగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 days వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో చూసారు కదండి ఇవాల్టి రెసిపీ కొబ్బరి ఉండలు. మనందరి ఫేవరెట్ రెసిపీ కదా, తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చినా కమెంట్ చేసి చెప్పండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.